నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా. ఏది తప్పుడు కేసు? ఏది తప్పుడు కేసు? అసలు మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు కదా ఆయన ఏమైనా మీ మీద ఏమైనా అటాక్ చేసిండా? మీ మీద జైల్లో పెట్టిండా? ఏంది ఇది? ఈ లొల్లి ఎందుకు? ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల. అయ్యో రామచంద్ర, ఎవరైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎక్కడికి బాయే? ఇవాళ ఒక కేటీఆర్ మీద ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత మీ యొక్క వాల్యూని మీరు ఎంత తగ్గించుకున్నారు ఆర్ఎస్పీ గారు? ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కావాలని పోటీ పడుతున్న మీరు చివరికి ఒక పిల్ల బచ్చ ఒక అవినీతి ఒక దుర్మార్గుడి యొక్క నాయకత్వాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత ప్రమాదం ఇది? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది, మరొక్కసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? కేసీఆర్ కాదు, ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి. తర్వాత కూతురు, అల్లుడి, బ్యాచ్ అంత ఉన్నది. ఫస్ట్ నెంబర్ 1 కల్ప్రిట్ ఎవరంటే కేటీఆర్. ఇప్పుడు ఆ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత భయంకరమైన మోసం, కుట్ర. ఎవరు? రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలనట. అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలై విధానం. ఫార్ములా ఈ రేస్తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట. ఈ రేస్ రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహమట. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. ఇంత దారుణంగా తయారవుతారని అయితే నేను అనుకోలే మిమ్మల్ని. ఇది మీరు చెప్పండి, హెచ్ఎండిఏ నుంచి 2 కోట్ల లోపే నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఆ 2 కోట్లకు మించి ఏదైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే క్యాబినెట్ అప్రూవల్, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకోవాలి. అవునా కాదా? మీరు ఐపీఎస్గా పనిచేశారు కదా, అడ్మినిస్ట్రేషన్ నాకు తెలియదని అంటారా? చెప్పండి. ఇది మీ వీడియోలు గతంలో ఉన్న అన్ని తవ్విదీయండి. ప్రతిదీ కుంభకోణమే అని మీరే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని ముందు పెట్టి కొట్టాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ముందు పెట్టి కొట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ముందు పెట్టి కొట్టాలనుకుంటున్నారు. మరి మనల్ని ఒకడు వాడుకోవాలని చూస్తున్నప్పుడు మనం ఎట్లా వాడుకోబడతామన్నది మనం ఆలోచించుకోవాలి.